హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారండి? ఈరోజు మా ఇంట్లో వచ్చేసి పప్పు దోసకాయ అండి. నేను పప్పు దోసకాయని ఇలా రైస్లో కలిపేసి నెయ్యి వేసి చక్కగా కలియబెట్టేసి పాపకి పెట్టేస్తానండి. పాపకి స్నాక్స్గా ఎండు ఖర్జూరాలు ఎండు ఖర్జూరాలు కాదండి ఇవి, చక్కగా చాలా టేస్టీగా ఉన్నాయండి ఈ ఖర్జూరాలు అయితే. అప్పటికప్పుడు చెట్టు నుంచి తీసినవంట మాకు కొంతమంది ఇచ్చారు. అవి వచ్చేసి ఎండు ద్రాక్షలండి. అవి బ్లాక్ కలర్లో ఉండే ఎండు ద్రాక్షలు. ఒక స్వీట్ పెట్టేశానండి. పప్పులో మా పాపకి అప్పడాలు నంచుకోవడం అంటే చాలా చాలా ఇష్టము. అందుకని తన కోసం అప్పడాలు కూడా పెట్టేశానండి. ఈరోజు తన లంచ్ వచ్చేసి చాలా ఎమ్మీగా టేస్టీగా డెలిషియస్గా ఉంటుంది. చాలా ఎంజాయ్ చేస్తుంది. సో పప్పు దోసకాయ అండి మాది ఈరోజు కర్రీ. తర్వాత వచ్చేసి బెండకాయలు బాగా ముదిరిపోయాయండి. ముదిరిపోయిన బెండకాయలు తీసేసి కొన్ని బెండకాయలు మాత్రమే పనికొచ్చాయి. వీటిని చక్కగా పులుసు పెట్టేశానండి. బెండకాయ కూర చాలా టేస్టీగా ఉంది. సో ఇదేనండి మా లంచ్. థ్యాంక్ యూ.